వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ, ఇప్పటి వరకు 91 ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తాయి. రాబోయే 5 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించండి. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ను ఆధునీకరించండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లను వేగవంతం చేయండి. ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మన మిత్ర యాప్లో అందుబాటులో ఉన్నాయని, నెలాఖరుకు 400 రకాల సేవలకు గుర్తించండి, విస్తరించండి అని రెవెన్యూ శాఖతో పాటు వివిధ రకాల సేవల సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సర్టిఫికేట్ బ్లాక్ చేసి క్యూఆర్ కోడ్తో నిర్ధారించుకునేలా టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్నుల బకాయిల వివరాలు వాట్సాప్లో వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. బకాయిలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్లు పంపేలా చూడాలి. ఆర్టీజీఎస్కు సంబంధించి డేటా పాయింట్లు, కేపీఐలను ఇంటిగ్రేట్ చేయాలి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సంబంధించి రియల్ టైం సమాచారాన్ని ఆర్టీజీఎస్లో పొందుపరచాలి. సచివాలయం నుంచి గ్రామ స్థాయికి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను అనుసంధానం చేయండి. తుఫాన్లు, వరదలు, పిడుగులు పడడం వల్ల వంటి వాతావరణం సమాచారాన్ని రియల్ టైంలో అందించేలా చర్యలు తీసుకోండి. జూన్ 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయండి. వివిధ శాఖలకు సంబంధించి సమాచారాన్ని అంతటినీ ఏకీకృతం చేసి ఒక వెబ్సైట్లో పొందుపరిచి ఏఐ ఎనేబుల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత సరళతరం చేసేలా చర్యలు చేపట్టాలి. వివిధ రకాల చిరు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి సింగిల్ సర్టిఫికేషన్ ఉండేలా క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనుసంధానించాలి. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల జీవోలు, యాప్లను సింగిల్ ప్లాట్ఫామ్ పైకి తెచ్చి ఒకే వెబ్సైట్లో అందుబాటులోకి తేవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ అండ్ సి సెక్రటరీ కాటంనేని భాస్కర్, స్పెషల్ సెక్రటరీ బి సుందర్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ సిఇఓ సాయికాంత్ వర్మ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి సూర్యతేజ్, ఆర్టీజీఎస్ సిఇఓ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.